తెలంగాణ ప్రభుత్వం టోక్యో సింగపూర్లతో పోటీ పడాలంటే ముందుగా హైదరాబాద్ ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్ ట్వీట్ కు జోనల్ కమిషనర్ స్పందించారు. కేబీఆర్ పార్క్ వద్ద మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కనీసం రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాలని భానుప్రకాష్ ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి హైదరాబాద్ ప్రతిష్టను గౌరవాన్ని దెబ్బతీస్తాయని సూచించారు. జోనల్ కమిషనర్ ఆదేశాలతో మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని బేగంపేట్ నైట్ షెల్టర్ కు తరలించారు. మాకు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో అది మాకు డైరెక్టర్ ఆఫ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి వచ్చింది. ఆ ట్వీట్ అనేది జిహెచ్ఎంసీ ఆన్లైన్కి ట్యాగ్ చేస్తున్నారు. సో చాలా రెస్పాన్సిబుల్గా వారు కేబీఆర్ పార్క్ చుట్టూ ఇన్సిడెంట్ని చూసి వారు మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. సో మేము కూడా ఆ కంప్లైంట్ని వెంటనే పరిగణలోకి తీసుకొని యాక్షన్ తీయడం వితిన్ 2 hours రీహాబిలిటేట్ చేయడం జరిగింది. సో ఇలాంటి మాకు వాళ్ళు సిటిజన్స్ తరపు నుంచి కూడా చాలా అవేర్నెస్ కలిగి మాకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసి కోఆపరేషన్ తోటి మాకు ఇష్యూస్ రేస్ చేస్తున్నారు. సో వీఆర్ ఏబుల్ టు టేక్ వెరీ స్విఫ్ట్ యాక్షన్. వీ థ్యాంక్ డైరెక్టర్ ఏబిఎన్ గారు కూడా ఫర్ పోస్టింగ్ దిస్ కంప్లైంట్ టు అస్. థ్యాంక్ యూ. పర్సన్ ఎవరైతే మేము తీసుకున్నామో ఇంటూ అవర్ షెల్టర్ హోమ్ ఈజ్ కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్నాడు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు డీటెయిల్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నాడు, తన పేరు కూడా చెప్పలేకపోతున్నాడు. రీహాబిలిటేషన్ మా బేగంపేట్ షెల్టర్ హోమ్లో తీసుకోవడం జరిగింది. ఆయనకి ఇంకా ఫర్దర్ టెస్ట్లు అవన్నీ రేపు మన ఎర్రగడ్డ హాస్పిటల్లో చేయించాక బేస్డ్ ఆన్ హిస్ కండిషన్ మళ్ళీ ఆయనకి ఐదర్ మా షెల్టర్ హోమ్లో పెట్టి మెడికేషన్తో ట్రీట్మెంట్ అనేది చేపిస్తాం. ఇఫ్ కండిషన్ ఈజ్ మోర్ సీరియస్ అయితే మళ్ళీ ఆయనని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయడం జరుగుతుంది. మేము ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ అబ్జర్వేషన్ తర్వాత ఏదైనా ఎన్జిఓకి అటాచ్ చేసి పంపిస్తుంటాం.